స్నేక్ బైట్స్‌లో 97% 97% అంటే ఆల్మోస్ట్ అన్ని స్నేక్ బైట్స్ గ్రామీణ ప్రాంతాల్లోనే. 59% స్నేక్ బైట్స్ వల్ల చనిపోయేది పురుషులు. 41% వుమెన్ అన్నమాట. సో, దాంతో పాటు స్నేక్ బైట్స్‌కి సంబంధించి యాంటీ స్నేక్ వినోమ్ ఇది స్నేక్ బైట్ అయినప్పుడు మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. అయితే దీని అవైలబిలిటీ అన్ని చోట్ల ఉండటం, క్వాలిటేటివ్ ఏఎస్వి యాంటీ స్నేక్ వినోమ్ తీసుకురావటం, దాని యొక్క కాస్ట్, దాని యొక్క ప్రైస్ కూడా అందరూ ఎఫోర్డ్ చేయలేరు. దాన్ని ఎలా అడ్మినిస్టర్ చేయాలి అనేది కూడా డాక్టర్‌కే తెలుసుద్దనమాట. ఇవన్నీ చేయాలంటే అంత ఈజీ కాదు. దాంతో పాటు చాలా మందికి వాళ్ళు పాము కాటేసంగానే ఎలాంటి పాము వాళ్ళని కాటేసింది? నిజంగా అది వినోమస్సా? అంటే విషపూరితమైనదా? కాదా? ఇలాంటిది కూడా చాలా మందికి తెలీదనమాట. అందుకని అమాయకులు చాలామంది ట్రైబల్ పీపుల్ పాము కాటుకు బలైపోతూ ఉంటారు. కాబట్టి నోటిఫైయబుల్ డిసీజ్ చేయటం వల్ల ప్రతి పాము కాటుకు సంబంధించి సరైన యాక్షన్, సరైన డేటా, సరైన అవగాహన, క్యాంపెయిన్స్ అన్నీ జరుగుతాయి. ఫండింగ్ కూడా పెరుగుద్దనమాట. ఇలాంటి డిసీజెస్‌కి వీటి స్ప్రెడ్‌ని ఆపడానికి ఫండింగ్ కూడా బాగా పెరుగుతుంది. స్నేక్ బైట్ సంబంధించి భారతదేశంలో హెల్ప్ లైన్ నంబర్ 15400. స్నేక్ బైట్ అంటే పాము కాటు వేయంగానే 15400 కాల్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మనకు రెస్పాన్స్ వస్తుందంట. అదేవిధంగా భారతదేశంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్నేక్ బైట్ అండ్ వినోమింగ్ అని చెప్పి స్నేక్ బైట్ సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొచ్చారు. ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్నేక్ బైట్ అండ్ వినోమింగ్ ప్రాజెక్ట్ కింద 2030 కల్లా భారతదేశంలో స్నేక్ బైట్ సంబంధించిన డెత్స్, లాసెస్ 50% తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నారనమాట. వన్ హెల్త్ అప్రోచ్‌లో ఇది భాగం. వన్ హెల్త్ అంటే హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అన్ని రకాలుగా కాపాడుకోవడం మన లక్ష్యం అనమాట.